నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు జీవితంలో బాగా ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయాల్లో రెండు కీలకమైనవండి. ఒకటి జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవటం, రెండు మనం చేసే ఉద్యోగాన్ని ఎంచుకోవటం. జీవితంలో మనం ఎక్కువ సమయం కేటాయించేది కూడా భాగస్వామితో, ఉద్యోగంతోనే. అందుకు ఈ రెండు విషయాల్లో చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలంటారు. జీవితంలోకి ప్రేమించే వ్యక్తి వస్తేనే సంతోషంగా ఉంటుంది. అలాగే మనం ఇష్టపడే పనిని చేసినప్పుడు మాత్రమే ఆనందంగా ఉంటుంది. కానీ నేడు చాలామంది అమ్మాయిలు డిగ్రీలు, పీజీలు పూర్తి కాగానే వచ్చిన ఉద్యోగం ఏదో ఒకటి చేసేస్తున్నారు. ఉద్యోగం మీద ఆసక్తి లేకపోయినా వచ్చింది కదా అని చేసేవాళ్లే ఎక్కువ మంది ఉంటున్నారట. ఇప్పుడైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే, మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. సఖలు, ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ దేవికా రాణి గారు. సఖలు రాసే సమస్యలకు చక్కని సలహాలు, సూచనలు అందిస్తున్నారు. మరికొన్ని విషయాలు ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. సో ఎప్పటిలాగే మనకు సఖి లెటర్ రాశారు, చదవండి. ఓకే. నా పేరు జాహ్నవి, నేను హౌస్ వైఫ్. నాకు పెళ్ళై 10 ఏళ్ళు అవుతుంది. నాకు 2 పిల్లలు. బాబుకి 8 సంవత్సరాలు, పాపకి 3 సంవత్సరాలు. మా హస్బెండ్ ఎంఎన్సీ ఎంప్లాయ్, షిఫ్ట్స్ లో వర్క్ చేస్తారు. ఆయన ఇంట్లోని పిల్లల ముందు ఎక్కువగా స్మోక్ చేస్తున్నారు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆయన స్మోక్ చేయాలని ప్రామిస్ చేసినప్పటికీ ఆపలేకపోతున్నారు. ఈ ఎఫెక్ట్ పిల్లలపై కూడా పడుతుంది. మా అబ్బాయి అయితే నోట్లో పెన్సిల్ పెట్టుకొని స్మోక్ చేస్తున్నట్లు యాక్ట్ చేస్తున్నాడు. మా పిల్లల భవిష్యత్తుపై నాకు బెంగగా ఉంది. మరి ఈ సమస్యకు ఒక మంచి సలహా ఇస్తారా? ఓకే, ఇక్కడ ఈ లెటర్లో ఏంటంటే వాళ్ళ హస్బెండ్ స్మోకింగ్ వల్ల అందరు కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నారు. ఎన్నోసార్లు ప్రామిస్ చేయడం జరిగింది, కానీ ఆయన ఆపలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళు ఆపాలనుకుని ఆపలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు అంటే ఖచ్చితంగా దీన్ని అడిక్షన్ అనే అనొచ్చు. ఈ టొబాకో డిపెండెన్స్ సింటమ్స్ ఏమవుతాయంటే వాళ్ళు ఆపినప్పుడు ఫిజికల్లీ కొన్ని విత్డ్రావల్ సింటమ్స్ కి గురి అవ్వడము, దాన్ని తట్టుకోలేక మళ్ళీ తిరిగి స్మోక్ చేయడము, అండ్ చాలా ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. అంటే కారణాలు ఏంటంటే ఎక్కువగా ఇతను ఎంఎన్సీ ఎంప్లాయ్ ఉన్నారు, షిఫ్ట్స్ లో వర్క్ చేయడం అన్నది. సో ఒకటి ఏంటంటే ఎక్కువగా వీళ్ళు స్లీప్ గురించి, లేకపోతే ఎక్కువ వర్క్ ప్రెషర్ ఉన్నప్పుడు ఏంటంటే ఒక రిలీఫ్ ఫ్యాక్టర్ గా దీన్ని స్మోక్ చేయడం అనేది ఒక కోపింగ్ మెకానిజం గా వాళ్ళు వాడడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ కోపింగ్ మెకానిజమ్స్, ఇది నెగిటివ్ కోపింగ్ మెకానిజం. అంటే వాళ్ళు పడేటువంటి టెన్షన్, లేకపోతే ఏమైనా వర్క్ ప్రెషర్ ఉన్నా కూడా, లేకపోతే యాంగ్జైటీ ఉన్నా కూడా వాళ్ళు ఈ స్మోక్ చేయడం అనేది కోపింగ్ మెకానిజంగా వాళ్ళు ఎంచుకుంటారు. డిపెండెన్స్ అయిపోయిన తర్వాత ఆపాలని ప్రయత్నం చేసినా ఏమవుతుందంటే వాళ్ళకి ఇరిటేషన్ ఎక్కువగా రావడము, బయోలాజికల్లీ కూడా ఏంటంటే ఇప్పుడు వీళ్ళు అంటే ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు అని చూసి కూడా వాళ్ళు వాళ్ళ ముందే స్మోక్ చేయడం అనేది ఆ డిపెండెన్సీ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంది. సో వాళ్ళు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ స్మోకింగ్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. లేకపోతే ఏంటంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం రావడం, లేకపోతే తిన్న తర్వాత అరుగుదల లేకపోవడం. సో ఇమీడియట్లీ ఆఫ్టర్ ఫుడ్ వాళ్ళు స్మోక్ చేయాలని అనుకోవడం. ఎప్పుడైనా కొద్దిగా టెన్షన్ లెవెల్స్ అంటే స్ట్రెస్ఆర్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు వెంటనే వాళ్ళు ఆటోమేటిక్గా వర్క్లో ఉన్నప్పుడు కూడా స్మోక్ చేయడం, ఆలోచిస్తున్నప్పుడు స్మోక్ చేయడం. సో ఈ అసోసియేషన్ బిహేవియర్స్ని ఫస్ట్ గమనించాలి. జాహ్నవి గారికి నేను ఇచ్చే సలహా ఏంటంటే ఇమీడియట్గా వాళ్ళు ఒక అడిక్షన్ కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి, బేసికల్లీ వెళ్ళిన తర్వాత వాళ్ళు కౌన్సిలింగ్లో ముఖ్యంగా కేస్ హిస్టరీ తీసుకునే విషయాలు ఏంటంటే ఈ వీళ్ళ ప్యాటర్న్ ఆఫ్ స్మోకింగ్ ఎలా ఉంది, అసోసియేటెడ్ బిహేవియర్స్ ఏంటి, అంటే వాళ్ళు అన్నం తిన వెంటనే వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ వెరీ ఇంపార్టెంటా, లేకపోతే వర్క్ చేస్తున్నప్పుడు ఎక్కువ స్మోక్ చేస్తున్నారా, అసలు ఇంట్లో ఎందుకు స్మోక్ చేస్తున్నారు. మనకి ఇంపార్టెంట్ విషయం తెలియాల్సింది ఏంటంటే పాసివ్ స్మోకింగ్ చాలా డ్యామేజింగ్ ఫ్యాక్టర్. అంటే స్మోక్ చేసేటువంటి వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అంతే హానికరం. మేడం, ప్యాసివ్ స్మోకింగ్ అన్నారు, సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటే ఏంటి, దాని గురించి చెప్పండి. పాసివ్ స్మోకింగ్ అంటే ఎవరైతే స్మోక్ చేయరు కానీ స్మోక్ చేసేటువంటి చుట్టుపక్కల ఉంటే మాత్రం దే విల్ ఆల్సో, అంటే వాళ్ళు కూడా ఇన్హేల్ చేయడం జరుగుతుంది. అది ఈక్వల్లీ వీళ్ళకి ఎంత ఆరోగ్యం డ్యామేజ్ చేస్తుందో
అదే విధంగా ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళకు కూడా డ్యామేజ్ చేస్తుంది. ముఖ్యంగా పిల్లల విషయం, వీళ్ళ కేసులో ఏంటంటే చాలా చిన్న పిల్లలు ఉండడం, వాళ్ళలోని రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అంటే ఇమ్యూనిటీ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. వాళ్ళ లంగ్స్ చాలా చిన్న వయసులోనే ఎఫెక్ట్ అయ్యాయి అంటే లాంగ్ టర్మ్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే కాకుండా వాళ్ళు కూడా ఎస్పెషల్లీ చాలా చిన్న పిల్లలు ఏజ్ ఆఫ్ బిలో 3 years ఉన్నప్పుడు ఏంటంటే ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రావడము అండ్ వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే తొందరగా వాళ్ళు వల్నరబుల్ ససెప్టబుల్ అవుతారనమాట ఇలాంటి వాటికి. సో ఇది వీళ్ళు స్మోక్ చేసేటువంటి వాళ్ళ కారణాలు ఏమైనా అవ్వచ్చు, కానీ చుట్టుపక్కల వాళ్ళు మాత్రం వాళ్ళు ఈక్వల్లీ డ్యామేజ్ చేస్తున్నట్టుగా వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇంకోటి, వీళ్ళు కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు కూడా ఇప్పుడు వ్యక్తి అంటే స్మోకింగ్ నుండి బయటపడాలి అన్నటువంటి ఉద్దేశం ఉంది, కానీ వాళ్ళకి ఎలాగా దీని నుండి బయటికి రాలేకపోతున్నారు, ఎన్ని ప్రయత్నాలు వాళ్ళు సొంత ప్రయత్నాలు చేసినా అన్నప్పుడు ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడం చాలా అవసరం. మనకి చాలా నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ అని ఉన్నది. అదేంటంటే ఇట్స్ సబ్స్టిట్యూట్, కాకపోతే అంటే హార్మ్లెస్ వేగా నికోటిన్ కావాల్సిన బాడీలో వెళ్తుంది, కాకపోతే అంటే లెస్ హానికరం అనమాట. దాంతో పాటుగా వాళ్ళు సైకోసోషల్ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో చాలా మంది ఏంటంటే మేడం వాళ్ళు ఆపడానికి ట్రై చేస్తారు, అంటే నా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఫ్యామిలీ వాళ్ళు, సో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, సో మనం ఇంకా స్టాప్ చేసేద్దాము, సిగరెట్ తాగొద్దు అనుకుంటారు. సో ఏంటంటే వాళ్ళు ఆపుతారు, కానీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తాగుదాం అనిపిస్తుంది, మళ్ళీ స్టార్ట్ చేసేస్తారు. సో ఏ కారణాల వల్ల ఇలా చేస్తారంటారు అండ్ జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలంటారు? దీన్ని ఏంటంటే రిలాక్స్ అంటారనమాట. అంటే ఒక ఆపేసిన తర్వాత కొంతకాలం ఒక ఆరోగ్యకరమైనటువంటి లైఫ్ లీడ్ చేస్తూ మళ్ళీ ఏదో ఒక కారణం చేత మళ్ళీ తిరిగి మొదలు పెట్టడం. ముఖ్యంగా అందరూ గమనించాల్సింది ఏంటంటే ఏ అడిక్షన్ అయినా కానీ ఆపిన తర్వాత మళ్ళీ మొదలు పెడితే phase 1 నుండి square 1 నుండి స్టార్ట్ అవ్వడం. ఎక్కడ ఆపారు అంతే. సో అంటే ఆయన చైన్ స్మోకర్ గా ఆపేశారు అనుకోండి, ఆపేసి ఒక 6 నెలలు ఉన్నారు. మొదలు పెడితే ఏంటంటే ఆయన 1 సిగరెట్ 2 సిగరెట్ అలా స్టార్ట్ చేయరు. సో విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం ఎంత మోతాదులో వాళ్ళు ఆపారో అదే పరిస్థితిలోని వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అది చాలా డేంజర్. అంటే షార్ట్ పీరియడ్ లో మాక్సిమం డ్యామేజ్ హెల్త్ కి అయ్యే అవకాశం ఉంది. ఇంకోటి, చాలా మంది అంటే మనము ఒక సింపుల్ టెక్నిక్ ఏంటంటే ఏ ప్రవర్తన అయినా మనం అరికట్టాలి అంటే మన ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంది. సో ఎక్కువ మంది ఆపేస్తారు, అంటే పెరిఫరీలు అలా ఈ సమస్య నేను ఇప్పుడు వీళ్ళ గురించి ఆపేస్తున్నాను. ఎప్పుడైతే సరైన అవగాహన, ఓకే దీనివల్ల నేను పరిపూర్ణంగా ఎంత నష్టం అవుతుంది, ఎంత తీవ్రంగా అవుతుంది, దాని అవగాహన, అది ఎప్పుడు ఏంటంటే ఒక మోటివేటింగ్ ఫ్యాక్టర్ గా నేను మళ్ళీ తిరిగి స్టార్ట్ చేస్తే డ్యామేజ్ ఇంతకంటే ఎక్సెసివ్ గా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ వాళ్ళు స్మోక్ చేస్తున్నారు అంటే నియర్లీ 4000 కెమికల్స్ వాళ్ళు ఇన్హేల్ చేస్తున్నారు. బేసికలీ క్యాన్సరియస్ సబ్స్టెన్సెస్ దానిలో ఎక్కువగా ఉన్నాయి. సో అదేంటంటే ఇట్స్ జస్ట్ నికోటిన్ అనేది అడిక్టివ్ సబ్స్టెన్స్, కానీ మిగతా చాలా సబ్స్టెన్సెస్ ఉన్నాయి దానిలోని. అవి ఏంటంటే తీవ్రంగా మన ఆరోగ్యం మీద ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. కొన్నిసార్లు వాళ్ళు స్టడీ రూమ్ లోనే ఎక్కువగా స్మోక్ చేస్తున్నారు, అంటే వర్క్ చేస్తూ కొంతకాలం ఆ ప్లేస్ నుండి దూరంగా ఉన్నారు. సో అంటే మన ఎన్వైరన్మెంట్ లో కొన్ని మార్పులు అండ్ పీపుల్ అసోసియేటెడ్ విత్ స్మోకింగ్ వాళ్ళని కూడా అవాయిడ్ చేయడము డెలిబరేట్ స్టెప్స్ అన్నమాట. సో అలా చేసినప్పుడు రెగ్యులర్ గా ఫాలో అప్ సెషన్స్ కి వెళ్తూ ఉన్నప్పుడు కౌన్సిలర్ తో నేను ఇప్పుడు మానేసాను కాబట్టి నాకు అవసరం లేదు అనుకుండా రెగ్యులర్ గా అది రివ్యూ చేసుకుంటూ నేను ఎంత ప్రోగ్రెస్ అవుతున్నాను, ఎంత పాజిటివ్ గా ఉన్నాను, మళ్ళీ నాకు ఆ థాట్స్ వచ్చినప్పుడు నా మెకానిజమ్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయి, వీటిని ఎలా చేస్తూ ఏంటంటే రెస్ట్ ఆఫ్ లైఫ్ దీనికి దూరంగా ఉండే అవకాశం అనేది ఉంది. ఇట్స్ అ కైండ్ ఆఫ్ రివ్యూ అన్నమాట. సో అలా అది ఇంపార్టెంట్. అదేమవుతుందంటే సెల్ఫ్ ఎస్టీమ్ ఎన్హాన్స్మెంట్ కూడా. ఓకే అంటే నాకు ఒక రెస్పెక్ట్ గెయిన్ అవుతాను, అట్ ద సేమ్ టైం అంటే ఒక అచీవ్ చేసినప్పుడు సో మన అప్రిసియేషన్ ఎలా ఉంటుందో మన వర్క్ లోనే సేమ్ విధంగా నేను మానేసిన తర్వాత కూడా ఆ సెల్ఫ్ అప్రిసియేషన్ ఫ్రమ్ అదర్స్ కూడా వాళ్ళ మోటివేషన్ టు స్టాప్ ఆర్ క్విట్ ని స్ట్రెంగ్తెన్ చేసే అవకాశం ఉంటుంది.
సో ఈ విధంగా వాళ్ళు ఈ సమస్యను మళ్ళీ తిరిగి రిలాప్స్ అవ్వకుండా ఉండడానికి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవచ్చు ఇలాంటివి పాటించి. ఓకే మేడం. సో స్మోకింగ్ నుంచి ఎలా ఓవర్కమ్ చేయాలి, ప్రాబ్లమ్ ఎలా ఎదుర్కోవాలి, అండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా అవాయిడ్ చేయాలి, సో విషయాలన్నీ చాలా చక్కగా మా సఖీ రాసిన సమస్యకు సలహాలు సూచనలు అందించినందుకు ధన్యవాదాలు మేడం. నమస్కారం. ఏమండి, ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు పనిని ప్రేమిస్తూ ఉద్యోగాలు చేస్తే ఇప్పుడు వస్తున్న ఉత్పత్తి కంటే 1000 రెట్లు ఉత్పత్తి మార్కెట్లోకి వస్తుందని ఓ మానసిక శాస్త్రవేత్త అంచనా అండి. నేడు చాలా మంది తమ ఉద్యోగాలు మనస్ఫూర్తిగా చేయటం లేదని ఆ శాస్త్రవేత్త అభిప్రాయం. కేవలం డబ్బు కోసమే ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు. ఆ పని పట్ల వాళ్ళకి ఎటువంటి ఆసక్తి ఉండటం లేదు. ఉద్యోగం పైన శ్రద్ధ లేకుండా రోజులు దొర్లేస్తున్నారు. ఏదో చేశామంటే చేసేస్తున్నాం అనిపిస్తున్నారు. అందుకే ఉత్పత్తి తగ్గుతుందని అంటున్నారు. నిజమే కదండి. ఇష్టంతో వంట చేస్తే వచ్చే రుచికి, ఇష్టం లేకుండా చేస్తే వచ్చే రుచికి తేడా ఉంటుంది కదా. ఇప్పుడైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్న వంటకాలు పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది. ముందుగా గాయత్రి గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం గాయత్రి గారు. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? చందానగర్. చందానగర్ నుంచి వచ్చారా? ఏం చేస్తుంటారు? నేను టీచర్గా వర్క్ చేస్తాను. టీచర్ జాబ్ చేస్తున్నారు. Yes. సో మరి ఈ రోజు మా సకులకు ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? కాబూలీ ధనియా మసాలా. కావాల్సిన పదార్థాలను చెప్తారా మరి? చెప్పండి. ఉడికించిన కాబూలీ శనగలు, జీడిపప్పు, ఆయిల్, కొత్తిమీర, ఆనియన్ పేస్ట్, టమాటో పేస్ట్, కొబ్బరి గసగసాల పేస్ట్, ఉప్పు, కారం, ధనియా పౌడర్, పసుపు, గరం మసాలా. ఓకే గాయత్రి గారు, కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా. మరి ఫస్ట్ ఏం చేయాలి? స్టవ్ ఆన్ చేసుకుందాం. ఓకే. బాగుంది పెట్టినా? హీట్ అయింది కదండి, కొంచెం ఆయిల్ తీసుకుందాం. ఓకే. దీంట్లో కాజు, కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు తీసుకుంటా. సార్ కలర్ చేంజ్ అవుతూ ఉంది కదా. ముందుగా ఆనియన్ పేస్ట్, అంటే వేయించి పేస్ట్ చేసారా? ఆనియన్ వేయించుకొని ఓకే వేసేయండి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలా? ఆల్రెడీ వేయించినాయి కాబట్టి మనకి ఎక్కువ టైం పట్టదు. జస్ట్ దీంట్లోనే టమాటో పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్, టమాటో పేస్ట్ వేసుకోవాలి. పచ్చి కొబ్బరి గసగసాలు గ్రైండ్ చేసి ఉంచుకున్నాను. అంటే వేయించిన గసగసాలు కదా, డైరెక్ట్ వేసుకోవచ్చా? గసగసాలు ఎప్పుడైనా మంచిగా గ్రైండ్ అవుతుంది. పచ్చి కొబ్బరి గసగసాల పేస్ట్. గసగసాలు వేస్తే మనకి కర్రీ కమ్మగా ఉంటుంది, ఎక్కువ స్పైసీగా కాకుండా. దీనిలో ముందుగా ఉడికించి పెట్టుకున్న కాబూలీ శనగ. ఓకే. కాబూలీ శనగలు ఎంతసేపు ఉడికించారండి? 2 విజిల్స్. 2 విజిల్స్. ఇందులో ఏమైనా వేసారా? ఏమి డైరెక్ట్ నానబెట్టి ఉడికించిన శనగలు. ఓకే. కాబూలీ శనగలని నానబెట్టి ఉడికించారు, సాల్ట్ అది వేయకుండా వాటర్ వేసేసి ఉడికించారు. ఓకే. కొన్ని వాటర్ ఏమంటారా? చాలా తగినంత ఉప్పు. ఓకే. కొద్దిగా పసుపు. నెక్స్ట్ ఏంటండి గాయత్రి గారు? ఇందులో మనకొచ్చి ధనియా పౌడర్, మన కాబూలీ ధనియా మసాలా కాబట్టి ధనియాలు వేయించి పౌడర్ చేసి ఉంచాలి. ఫ్రెష్గా ఇన్స్టెంట్గా మనం ధనియాలు వేయించి దాన్ని పౌడర్ చేసుకుని ఆ పౌడర్ని వాడుకోవాలి. కొద్దిగా గరం మసాలా, తగినంత కారం.
ఆల్రెడీ అన్ని బాయిల్ చేసి పేస్ట్ చేసి ఉంచుకున్నాం కాబట్టి ఫాస్ట్గా మనకి కర్రీ రెడీ అయిపోతుంది. సో మనకు ప్రిపేర్ అవుతుందా కర్రీ? యా, చాలా ఫాస్ట్గా అవుతుంది. అన్ని బాయిల్ చేసి రెడీగా ఉంచుకున్నాం, అందుకని తొందరగా. ఇందులో మనం పేస్ట్ వేసాం, ఎక్కువగా ఉల్లిపాయ పేస్ట్ వేసాం, టమాటో అన్ని పేస్ట్ యూజ్ చేసాం. గాయత్రి గారు అయిపోయిందండి? ఇంకేదైనా? అయిపోయింది. కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఓకే, చివరిగా కొత్తిమీర వేసుకోవాలి. సర్వింగ్ బౌల్లోకి చేంజ్ చేస్తాం. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కాబూలీ ధనియా మసాలా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. చూసారు కదా సకులు, గాయత్రి గారు తయారు చేసిన కాబూలీ ధనియా మసాలా టేస్ట్ చేయడానికి రెడీగా ఉంది. దీన్ని టేస్ట్ చేయడానికి ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీ అందరి కోసం. కాబూలీ ధనియా మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు: కాబూలీ శనగలు, కాజు, ఉల్లిపాయ పేస్ట్, టమాటో పేస్ట్, ధనియా పౌడర్, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు, కొబ్బరి గసగసాల పేస్ట్, ఆయిల్, కొత్తిమీర. కాబూలీ ధనియా మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి అది వేడెక్కాక అందులో జీడిపప్పు, ఉల్లిపాయ పేస్ట్, టమాటో పేస్ట్, కొబ్బరి గసగసాల పేస్ట్ ఒకదాని తర్వాత ఒకటి వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టి ఉడికించిన కాబూలీ శనగలు వేసి వేయించి కొద్దిగా నీళ్లు పోసి ఉప్పు, పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా, కారం వేసి బాగా కలిపి చివరగా కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేస్తే టేస్టీ టేస్టీ కాబూలీ ధనియా మసాలా రెడీ. కాబూలీ ధనియా మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. గాయత్రి గారు చాలా బాగుందండి. ఇది రోటీలో గానీ పూరీలో గానీ చాలా బాగుంటుంది. రోటీస్లోకి అలా ఇష్టపడుతారు కదా, సో చాట్ తిన్న ఫీలింగ్ లా ఉంది. సో వాటికి బాగా సూట్ అవుతుంది. గాయత్రి గారు మరి ఇంత మంచి వంటకాన్ని మా సకలందరికీ పరిచయం చేసినందుకు మీకు గాయత్రి రెడ్డి బ్రైడల్ వేర్ డిజైనర్ సైనిక్ పురి వారి గిఫ్ట్ వోచర్. థ్యాంక్ యూ మ్యామ్. సకలు చూసారు కదా, గాయత్రి గారు తయారు చేసిన కాబూలీ ధనియా మసాలా చాలా రుచిగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఇలాంటి వెరైటీ వంటకాలు తెలిస్తే మీరు కూడా వంట సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే 040223556540 నెంబర్కి ఫోన్ చేసి వంట సందడి కార్యక్రమంలో పాల్గొనండి. ఇది ఇవాళ వంట సందడి. తిరిగి రేపటి వంట సందడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. ఏమండి, ఈ ప్రపంచంలో కొన్ని వేల ప్రొఫెషన్స్ ఉన్నాయండి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వృత్తి చేయక తప్పదు. రకరకాల వృత్తుల్లో పనిచేస్తున్న చాలా మంది వాళ్ళ పనుల్లో ఆనందం పొందలేకపోతున్నారట. ఎందుకంటే వారు తాము ప్రేమించే ఉద్యోగం చేయటం లేదట. అనేక కారణాల వల్ల చాలా మందికి మనకి నచ్చిన పని చేయటం లేదు, ఇష్టమైన కెరీర్ ఎంచుకోవటం లేదు. అందుకే చాలా మంది చేస్తున్న పని మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నారట. ప్రపంచంలో అనేక మానసిక సమస్యలు ఇష్టం లేని పని చేస్తున్నందునే వస్తున్నాయట. అందుకే చాలా మంది అశాంతి అలజడిలో బతుకుతున్నారట. మనం ఏ పని చేయటానికి ఇష్టపడతామో ఆ పని చేసినప్పుడు మాత్రమే మంచి ఫలితాలు వస్తాయట. ఈ ప్రతి కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మిగతా విషయాలు కూడా తెలుసుకుందాం. నమస్కారం. వస్త్రాకృతి కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఈ రోజు మన వస్త్రాకృతి రోడ్ నెంబర్ 10 బంజారా హిల్స్ లో ఉన్న సోనీ ఫ్యాషన్స్ కి వచ్చేసిందండి. మరి మనతో పాటు ఫ్యాషన్ డిజైనర్ సోనీ రెడ్డి ఉన్నారు. మరి తాను డిజైన్ చేసిన కలెక్షన్స్ లోంచి మనకేం పరిచయం చేయబోతున్నారో ఈ రోజు ఆమెని అడిగి తెలుసుకుందాం. నమస్తే సోనీ గారు. నమస్తే మనిక. ఈ రోజు మా సకులకి ఎటువంటి కలెక్షన్స్ ని పరిచయం చేయబోతున్నారు? డిజైనర్ సారీస్ చూపిస్తాను మనకి. డిజైనర్ సారీస్ ఏమైనా స్పెషల్ లేకపోతే రెగ్యులర్ గా డిజైనర్ సారీస్? రెగ్యులర్ డిజైనర్ సారీస్ అయితే కాదు, కొంచెం స్పెషల్ గానే డిజైన్ చేస్తాను. స్పెషల్ గానే. ఓకే, మరి స్పెషల్ గా ఉన్న డిజైనర్ సారీస్ చూపిస్తారంట, చూసేద్దాం. ఇది రా సిల్క్ మనక 100 grams రా సిల్క్ అనమాట. రా సిల్క్ లో కూడా మనకి 60 grams అలా ఉంటాయి కదా వేరియేషన్స్. సో ఇది 100 grams రా సిల్క్ లో. ఇది కలర్ వచ్చి రెగ్యులర్ కలర్ కాదు, ఇది చూస్తే కొంచెం పింక్ లోనే కొంచెం యూనిక్ కలర్ కాంబినేషన్. దాన్ని 50-50 సారీ ఇది. పైన హాఫ్ ఇది పెట్టాము మనం,
పైన బార్డర్ పైతాని బార్డర్ అంటే ఇప్పుడు చాలా వరకు పైతాని బార్డర్ సారీస్ ట్రెండ్ లో ఉన్నాయి కాబట్టి పైన బార్డర్ లైన్ పైతాని బార్డర్ ఇచ్చాను. ఇలా పికాక్స్ అండ్ ప్యారెట్స్ వచ్చింది. అండ్ లేస్ ఇక్కడ మోతీ వర్క్ లేస్, ఇది మోతీ వర్క్ అంటారు. ఇది మోతీ వర్క్ లేస్, గోల్డ్ మోతీస్ అంటాం జనరల్ గా. సో పైన హాఫ్ అంతా ఇలా ఇచ్చాను. అండ్ ఇదే కింద హాఫ్ చూస్తే గ్రీన్ ఇచ్చాను. ఓకే, సీ గ్రీన్ అనమాట. టెంపుల్ బార్డర్ అండ్ గోల్డ్ సన్న బార్డర్ వచ్చి మళ్ళీ కింద మోతీ వర్క్. సో పైన మనం ఇక్కడ వేసుకున్నప్పుడు ఇక్కడ బిగ్గర్ సైడ్ బార్డర్ వచ్చి కింద సైడ్ లో కొంచెం థిన్ బార్డర్ తో హైలైట్ అవుతుంది. జనరల్ గా బిగ్ సైడ్ బార్డర్స్ మనకి ఇటు సైడ్ వచ్చేసరికి కొంచెం ఆడ్ లుక్, ఎల్డర్లీ లుక్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ బార్డర్స్ ని రివర్స్ లో యూజ్ చేసాను. ఓకే, అంటే రెండు హెవీగా కాకుండా ఒకటి హెవీగా ఇచ్చారు, ఒకటి సింపుల్ గా ఇచ్చారు. ఓకే, సో ఒక హాఫ్ అంతా ఇలాగా. అండ్ కింద హాఫ్ లో ఇది మనం రివర్స్ లో చూస్తాం యాక్చువల్గా, బట్ నేను ఎందుకు ఇలా చూపిస్తున్నాను అని అంటే సో దట్ ఇక్కడ మీకు బార్డర్ లైన్స్ క్లియర్ గా ఉంటాయని. సో ఇది కింద హాఫ్ పళ్ళు, హాఫ్ అండ్ హాఫ్ లో ఇది గోల్డ్ టిష్యూ యూస్ చేసాం క్లాత్. అండ్ బార్డర్ లైన్స్ లో చూస్తే మనకి జరీ వర్క్ బార్డర్ లైన్. ఆ తర్వాత క్లాత్ పైన ఇట్స్ కంప్లీట్లీ థ్రెడ్ వర్క్. ఓకే, కంప్లీట్ థ్రెడ్ వర్క్ వచ్చి ఇచ్చింది. అండ్ దెన్ మళ్ళీ ఒక గ్రీన్ జరీ వర్క్, తర్వాత బనారసీ ప్యాచ్, మళ్ళీ జరీ వర్క్ బార్డర్ లైన్ అండ్ బనారసీ ప్యాచ్ అండ్ జరీ వర్క్. ఇక్కడ మనం బార్డర్స్ పరంగా యూజ్ చేసింది ఏది లేదు, కంప్లీట్ గా మనం తీసుకుంది ఫ్యాబ్రిక్ లోనే. బట్ ఫ్యాబ్రిక్ లో మనం వేరియేషన్స్ చూపిస్తూ యూజ్ చేస్తాం. ఓకే, ఇది ఫ్యాబ్రిక్ ఇలా వచ్చిందండి, దీని మీద వర్క్ చూపించారా? ఇట్స్ ఫ్యాబ్రిక్, ఇట్స్ ఫ్యాబ్రిక్. సో ఈ హాఫ్ అండ్ హాఫ్ ని గోల్డ్ విత్ ఆనియన్ పింక్ తోటి కాంబినేట్ చేసాం. ఓకే, సో మరి ఈ సారీ అయితే డిఫరెంట్ షేడ్స్ తో చాలా యూనిక్ గా కనిపిస్తుంది. అది బ్లౌజ్ ఏమి ఇచ్చారు చూపిస్తాను. ఇది బ్లౌజ్ మనక. సో దీని సీక్వెన్స్ లో తీసుకున్నాం బ్లౌజ్. జనరల్ గా అలాంటి పట్టు టైప్ ఆఫ్ సారీస్ కి వర్క్ బ్లౌజ్ ఇస్తాం, కొంచెం యూనిక్ గా సీక్వెన్స్ బ్లౌజ్. దీనిలో వర్క్ వచ్చింది, ఇది కంప్లీట్ గా థ్రెడ్ వర్క్ మనక. గోల్డ్ సీక్వెన్స్ పైన థ్రెడ్ వర్క్, ఆల్ కలర్ కాంబినేషన్స్. ఇది ఇలాగా వేసుకోవచ్చు, కావాలి అని అంటే వేరేగా కూడా ఓన్లీ ఫర్ సారీ ప్లెయిన్ సారీస్ పై కూడా యూజ్ చేసుకో. ఓకే, అంటే ఇది లైక్ మల్టీ యూసేజ్, దేని మీద మనం ట్రై చేయొచ్చు. అండ్ అలాంటి సారీకి ఈ సీక్వెన్స్ బ్లౌజ్ అనేది డిఫరెంట్ గా ఉన్నాయి. వర్క్ సారీస్ కి ఇస్తారు, కానీ ఇది కొంచెం స్టైల్ ఆఫ్ సారీ. దాన్ని అంటే సీక్వెన్స్ అనేది మోర్ ఆఫ్ మూడ్ లో ఉంది కాబట్టి ఇప్పుడు డిజైనర్ సారీస్ అన్నాక ఎలా అయిపోయింది అని అంటే మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకోవాలి అన్నట్టుగా ఇప్పుడు ఉండేది. ఎంత కాంట్రాస్ట్ గా ఉంటే అంత డిజైనర్ లుక్ ఇస్తుంది అన్న ఫీల్. సో అందుకని దీన్ని కొంచెం ఇంకా సీక్వెన్స్ లో ప్లాన్ చేస్తాను. ఓకే, సో ఇది బోట్ నెక్ వచ్చింది. సైడ్ చూస్తే ఇది బోట్ నెక్ స్టైల్, నార్మల్ కాకుండా. ఇది బ్యాక్ నెక్ మనకు డ్రాప్ నెక్. ఇది ఓకే, వెనక ఇది డ్రాప్ షేప్ లో వచ్చింది, డ్రాప్ షేప్ లో వచ్చింది. సో ఇది సీక్వెన్స్ లో ఇచ్చాను. మీరు చూపించిన సారీ కానీ ఈ బ్లౌజ్ కానీ ఎటువంటి అకేషన్స్ కి అలాగే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి సూట్ అవుతుంది? ఒకేషన్ వచ్చి పూజ పర్పస్ లేదా ఏదన్నా మంచి ఏదైనా పార్టీకి అది వేసుకోవచ్చు. ఇది బోత్ ఏజ్ గ్రూప్స్, యంగ్స్టర్స్ వేసుకోవచ్చు, పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చు. బ్లౌజ్ ఒకటి మనం ఇలా కావాలి అనుకుంటే యంగ్స్టర్స్ వేసుకునేలాగా ఉంటుంది. బ్లౌజ్ మనం మార్చి కొంచెం పట్టు స్టైల్లో తీసుకుంటే ఎల్డర్లీ పీపుల్ వేసుకోవచ్చు. ఓకే, సో మరి ఇలాంటి బ్లౌజ్ అలాగే చూపించిన సారీ డిజైన్ చేయించుకోవాలి అంటే ఎంత ప్రైస్? ఇవి 25 నుంచి ఉంటాయి, 10,000 నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే, మరి ఈ సారీ అయితే చాలా ట్రెడిషనల్ గా అలాగే కొంచెం స్టైలిష్ గా ఉంది. మరి ఇంకొక మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ చూపిస్తారా? తప్పకుండా. ఇది ప్యారెట్ గ్రీన్ కలర్ లో సారీ. ఇంకా ఈ ఫ్యాబ్రిక్ ఏంటండి? చందేరి. ఓకే, చాలా లైట్ గా ఉంది, చాలా లైట్ వెయిట్. సో చందేరి ఫ్యాబ్రిక్, ప్యారెట్ గ్రీన్ కలర్. అండ్ కింద ఇలా కొంచెం బార్డర్ లైన్, ఆ తర్వాత సాఫ్ట్ డ్రాసింగ్ లో బ్లాక్ బార్డర్ లైన్ వచ్చి ఇలా వర్క్ బార్డర్ తోటి మనం హైలైట్ చేసాం. సో ఈ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ గా ఉంది, ఓన్లీ అంతవరకు హైలైట్ చేసాం. దీనికి ఏంటి అని అంటే కావాలంటే ఇలా ప్లెయిన్ గా వేసుకోవచ్చు, లేదు అనుకుంటే మోటివ్స్ తో కూడా మనం హైలైట్ చేయొచ్చు. ఈ పార్ట్ కి ప్లెయిన్ అంటే దీన్ని మనం మోటివ్స్ అటాచ్ చూపించుకోవాలి, అటాచ్ చేయొచ్చు. సో ఒక హాఫ్ అలా ఇచ్చాను. అండ్ పళ్ళు పార్ట్ లో చూస్తే అదే బార్డర్ లైన్ పైన సైడ్ యూజ్ చేశాను ఇక్కడ. ఓకే, అండ్ ఇది వేరీ చేయడం కోసమని నేను మొత్తం శారీ ప్లెయిన్ గా ఇవ్వకుండా ఈ హాఫ్ ప్లెయిన్ ఇచ్చాను. కట్ వర్క్ బార్డర్ ఇచ్చి కింద హాఫ్ మీద చూస్తే ఇట్స్ లైక్ కోటా సిల్క్ లోపల థ్రెడ్ వర్క్, వులెన్ థ్రెడ్ వర్క్ వీవ్ వచ్చి ఫ్లవర్స్ వచ్చి ఇది అదర్ హాఫ్ అన్నమాట. సో వేసుకున్నప్పుడు ఏంటి అని అంటే ఈ కలర్ ఇలా వస్తుంది అండ్ అదర్ కాంబినేషన్ వుడ్ గో డౌన్ సైడ్. డిఫరెంట్ సారీ లాగా ఉంది ఇక్కడ నుంచి చూస్తే.
ఓకే, చాలా చాలా డిఫరెంట్ గా చాలా వెరైటీగా ఉంది. అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా గ్రీన్ అండ్ బ్లాక్, అలాగే మరూన్ కలర్ తీసుకున్నారు. మరూన్ విత్ గోల్డ్, దీనిపైన మనకి మళ్ళీ బ్లాక్ అండ్ గ్రీన్ కాంబినేషన్స్ యూజ్ చేశాం కాబట్టి ఇట్స్ కంప్లీట్లీ డిజైనర్ కమ్ ట్రెండీ. ఓకే, సో పళ్ళు అంతా మనకి ఇలా వస్తుంది, పళ్ళు అంతా ఇలాగే వస్తుంది. లాస్ట్ ఎండింగ్ లో కొంచెం వేరీ చేయడం కోసం అదే బ్లాక్ బార్డర్ ఏదైతే యూజ్ చేశామో దాన్ని మళ్ళీ ఇక్కడ అడ్డంగా ఇచ్చాం బార్డర్ లైన్, అండ్ ఇక్కడ కూడా గ్రీన్ ఇచ్చి తర్వాత అదే బార్డర్ లైన్ తోటి హైలైట్ చేసాం. ఓకే, సో చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. అది బ్లౌజ్ ఏమి ఇచ్చారు? ఇది బ్లౌజ్ మనకు, ఇది మరూన్ రా సిల్క్ లో కంప్లీట్ గా యాంటిక్ వర్క్ బ్లౌజ్ ఇది. ఓకే, ఇక్కడ చూస్తే మొత్తం యాంటిక్ వర్క్ యూజ్ చేసాం. మామూలుగా జర్దోజీ వర్క్ అలాగా గ్లిటరీగా కాకుండా కొంచెం మ్యాట్ ఫినిషింగ్ ఇవ్వడం కోసం అని. సో ఇది మొత్తం ఇలా కట్స్ మనం ఎక్కడైతే తీసుకున్నామో అక్కడంతా ఫ్లవర్ కట్స్ లాగా కట్స్ ని వేరీ చేసాం. అండ్ కుందన్స్ యూజ్ చేసాం ఇక్కడ. అండ్ కంప్లీట్ గా బ్లౌజ్ అంతా ఇలా వస్తుంది. అండ్ స్లీవ్స్ వచ్చి ద సేమ్ వే అలాగే ఇచ్చాము, ఇలాగా యాంటిక్ ఫ్లవర్ వచ్చింది. అండ్ ఫ్రంట్ సైడ్ అదే యాంటిక్ ఫ్లవర్ ని ఒక సింగిల్ కుందన్ కట్ తోటి మనం హైలైట్ చేసాం. ఓకే, సో గ్రీన్, మరూన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో ఉన్న సారీకి టోటల్ మరూన్ కట్ వర్క్ బ్లౌజ్. వెరీ కాంట్రాస్ట్. ఓకే, సో మరి ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు బాగుంటుంది, అలాగే ఏ అకేషన్స్ కి బాగుంటుంది? ఇది 30+ నుంచి కట్టుకుంటే బాగుంటుంది. లిటిల్ స్టిఫ్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఆ ఏజ్ గ్రూప్స్ కి బాగుంటుంది. ఓకే, అండ్ అకేషన్స్ లైక్ అకేషన్స్ పార్టీస్ కి వేసుకోవచ్చు, మన ఇష్టం. అంటే అకేషన్ కి తగ్గట్టుగా ఏ రేంజ్ ఆఫ్ పీపుల్ వస్తున్నారు, ఎంతమంది అన్న దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు. లైక్ బర్త్డే పార్టీస్ కి కూడా బాగుంటుంది కదా, బర్త్డే పార్టీస్ కూడా బాగుంటుంది. ఓకే, సో మరి ఇలాంటి సారీ డిజైన్ చేయించుకోవాలంటే ఎంత ప్రైస్ రేంజ్ ఉంటుంది? ఇవన్నీ కూడా 10,000 నుంచి స్టార్ట్ అవుతాయి. 10,000 నుంచి. ఓకే, సో మరి ఈరోజు 2 బ్యూటిఫుల్ సారీస్, డిజైనర్ వే సారీస్, అది కూడా ఒకటి పట్టులో వస్తే ఇంకోటి ఏమో కంప్లీట్లీ ఫ్యాషనబుల్ స్టైలిష్ గా ఉంది. ఇంత చక్కటి బ్యూటిఫుల్ సారీస్ మా సకలకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. ఏమండి, ఫలితంతో సంబంధం లేకుండా మనం చేస్తున్న పని మీద ప్రేమ చూపినప్పుడే విజయాలు వాటంతట అవే వస్తాయని నిపుణులు చెప్తున్నారండి. ఇక్కడ మీకు ఉదాహరణ చెప్తాను. బాగా బిజీగా ఉండే బిల్డర్ దగ్గర ఒక మేస్త్రి పని చేస్తుండేవాడు. ఆ మేస్త్రి ఎన్నో భారీ ప్రాజెక్టులు చేసి పెట్టాడు. నాణ్యతకు సంబంధించి మేస్త్రి చాలా ఖచ్చితంగా ఉండేవాట. పని మీద చాలా శ్రద్ధ చూపేవాడు, ఎక్కడ రాజీ పడేవాడు కాదు. అలాంటి మేస్త్రి పని మానేస్తున్నానని, విశ్రాంతి తీసుకోబోతున్నానని చెప్పాడట. అప్పుడు బిల్డర్ ఆఖరిగా ఒక అందమైన ఇల్లు కట్టమని చెప్పాడు. అసంతృప్తితో ఉన్న మేస్త్రి తన వైఖరికి విరుద్ధంగా ఆఖరి ఇల్లు చాలా నాసిరకంగా నిర్మించాడు. మరి ఇప్పుడైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మిగతా విషయం కూడా చెప్తాను. నమస్కారం, చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు ఈరోజు మన కార్యక్రమంలో ఊల్తో హ్యాండ్ బ్యాగ్స్ తయారు చేసి చూపించడానికి మనతో పాటు భారతి గారు ఉన్నారు. మరి ఆవిడతో మాట్లాడి అది ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. నమస్కారం భారతి గారు. నమస్తే అండి. మరి ఊల్తో హ్యాండ్ బ్యాగ్స్ తయారు చేసి చూపిస్తున్నారు కదా, దానికి కావాల్సిన వస్తువులు చెప్తారా? చెప్తానండి. ఊల్ నీడిల్ అండి, 12 నెంబర్ నీడిల్. ఓకే, ఇటు చాలు. ఓకేనండి. మరి ఊల్తో హ్యాండ్ బ్యాగ్ తయారు చేసి చూపిస్తా అన్నారు. సో ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ నాట్ వేసుకోవాలండి. ఊల్ని మనం ఇట్లా తీసుకొని ఫస్ట్ ఇలా నాట్ వేసుకోవాలి. అంటే ఒక రింగ్ లాగా. ఇందులోంచి ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతుంది. సో స్టార్టింగ్ పాయింట్ నేను కొద్దిగా పెద్దగా వేస్తాను, ఎందుకంటే కొద్దిగా ఈజీగా తెలియడానికి కోసం కొద్దిగా పెద్ద రింగే పెడుతున్నాను. ఓకే, ఇలా నాట్ 12 నెంబర్ నీడిల్ అన్నారు కదా. 12 నెంబర్ అండి. సో ఈ 12 ఎందుకు యూజ్ చేయాలి అంటే కొద్దిగా రింగ్స్ చిన్నగా వస్తాయి, లావ్ అయిన కొద్దీ రింగ్స్ పెద్ద పెద్ద వచ్చేస్తాయి. అందుకని ఇలా నాట్ వేసుకున్న తర్వాత ఇందులోంచి మనం ఫింగర్కి ఇది కొద్దిగా చుట్టేసుకోవాలి. ఇది మనం వదులుతూ ఉంటే ఇక్కడ రింగ్ లా వస్తుంటది. ఇదిగోండి, ఫస్ట్ ఇలా రింగ్ వేసుకోవాలి గొలుసు మోడల్లో. అంటే ఇప్పుడు ఫస్ట్ గొలుసు వేస్తున్నారు. గొలుసు అది కూడా మనం హ్యాండ్ బ్యాగ్ అయితే 30 గొలుసులు వేసుకోవాలి. వేసుకొని దానిలోంచి స్టార్ట్ చేస్తాం. అంటే అది సైజుని బట్టి 30 వేసుకోవాలి. 30 అంటే ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ది. చిన్నపిల్లలకి అయితే 10 అలా మనకి ఏ సైజ్ కావాలంటే దాని కలర్లు ఇంత పెంచుకుంటూ వెళ్ళాలి. ఇలా మొత్తం గొలుసు లూజ్ గొలుసు నేను లూజ్గా వేసి చూపిస్తాను, ఎందుకంటే ఈజీగా తెలుస్తుందని. ఇలా నేను చెప్పాను కదా, ఇదండి ఫింగర్లోంచి ఇలా తీయచ్చు, లేకపోతే ఇలా వదులుతూ కూడా జస్ట్ నీడిల్తో కొద్దిగా ఇట్లా పెట్టుకుంటే మనకు కరెక్ట్ రింగ్ వస్తుంది. ఓకే,
ఇలా ఒక 10 అలా వేసి చూపిస్తాను నేను. వేసిన తర్వాత మళ్ళీ ఇందులోంచి స్టార్ట్ చేయాలన్నమాట. ఫస్ట్ ఒక ఫింగర్ కి చుట్టుకుంటే కనుక స్టిఫ్ గా ఉంటుంది, చిక్కు పడకుండా ఉంటుంది. ఇదిగోండి ఇలా ఫస్ట్ రింగ్ పైనుంచి గొలుసు తీసుకొని దాన్ని మనం ఫస్ట్ వేసిన గొలుసులోంచి లోపల నుంచి ఇలా తీయాలి. ఓకే, ఆల్రెడీ 10 అయిపోయినాయి. 10 అయిపోయి ఇలా తీసి ఫస్ట్ 2 రింగ్స్ తీస్తాం. తీస్తే మళ్ళీ ఇంకా 2 ఉంటుంది. మళ్ళీ 2లోంచి కూడా మళ్ళీ తీయాలి. ఇలా ఒకటైనట్టు మళ్ళీ అలా మొత్తం మొత్తం 10 అలా వేసుకోవాలి. ఫస్ట్ నీడిల్ మీద నుంచి పైన 10 పాయింట్స్ మొత్తం 10 2 వదులుతూ తీసుకోవాలి. ఫస్ట్ 2 వదిలేయాలి, తర్వాత మళ్ళీ 2 వదిలేస్తాం. లాస్ట్కి ఒకటే రింగ్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ నేను 10 వేసి చూపిస్తాను. తర్వాత దీనికి ఏంటంటే ఈ ఫింగర్ పెట్టి ఇలా రింగ్ మోడల్లో వస్తుంది పర్స్ అంతా. అంటే ఆర్డినరీగా కాకుండా డిజైన్ లాగా. ఓకే, కొద్దిగా లూజ్గా ఎందుకు వేస్తుందంటే ఆడియన్స్కి ఈజీగా తెలియడం కోసం. ఓకే, దగ్గరగా వేస్తే కనుక అసలు ఎలా వేస్తారో కూడా తెలియదు కదా, అందుకని మొత్తం అంతా మనం ఏ సైజ్ హ్యాండ్ బ్యాగ్ వెళ్ళినా కూడా ఫస్ట్ 2, తర్వాత మళ్ళీ 2, తర్వాత లాస్ట్కి ఒకటే ఉంటుంది. ఓకే, ఇలా మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత ఎక్కడ తెంపక్కర్లేదు. మనం 2 కలర్స్లో కూడా ఊల్స్ దొరుకుతాయి, మల్టీ కలర్ దొరుకుతుంది. అన్ని నచ్చిన కలర్స్ కాంబినేషన్లో కాంబినేషన్స్ వేసుకోవచ్చు. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇది ఇలా టర్న్ చేసేసుకొని నేను చెప్పాను కదా మీకు ఇందాకలా ప్రొసీజర్ వేరే ఉంటుంది. ఇప్పుడు ఈ ఫింగర్ని ఇలా పెట్టి ఇందులోంచి ఇది లాగుతాం అన్నమాట. లాగి మళ్ళీ సేమ్ ఫస్ట్ 2 తీస్తాను, తర్వాత మళ్ళీ 2 ఉంటుంది. మళ్ళీ ఇలా లాస్ట్కి 1 ఇలా కుర్చీలా వస్తుంది. ఇదిగోండి నేను చెప్పింది. ఇలా మొత్తం బ్యాగ్ అంతా ఇలా వస్తుంది. మొత్తం డిఫరెంట్ స్టెప్స్ వారీగా మొత్తం అలా వస్తుంది డిఫరెంట్గా. మనకు అలా ఎన్ని కావాలంటే అలా. ఫింగర్ మాత్రం ఇదే ఫింగర్ పెట్టుకోవాలి, వేరే ఫింగర్తో రింగ్ ఫింగర్ ఇలా పెట్టుకొని. అంటే బాగా వచ్చేసాక ఏంటంటే మనం ఎక్కడ పట్టుకోకర్లేదు, వచ్చే వరకు మాత్రం ఈ ఫింగర్ని ఇలా పట్టుకొని టైట్ చేసుకొని. ఫింగర్ లెంత్ కరెక్ట్ గా సరిపోతుంది. అంటే ఫస్ట్ స్టార్టింగ్ పెద్దగానే తీసుకోండి, వచ్చిన తర్వాత చిన్న సైజ్ తగ్గించేసుకుంటూ చేసుకోవచ్చు. ఓకే, మొత్తం బ్యాగ్ అంతా ఎక్కడ తెంపక్కర్లేదండి, తెంపకుండా కంటిన్యూస్గా అల్లేసుకోవచ్చు. ఇలా ఇంకా ఊలు అయిపోతే ఇంకా మార్చాలి కానీ తెంపక్కర్లేదు. అదే అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 3 కలర్స్లో అలా ఉల్లినే వచ్చేస్తుంది. ఇంతకు ముందుంటే ఒక్కొక్క కలర్లో సెపరేట్ యాడ్ చేసుకుంటూ అలా వచ్చాయి. అంటే ఒకే బండిల్లో 3 కలర్స్ ఉన్నాయి. 3 కలర్స్ వచ్చేస్తుంది, 3, 4 అలా చాలా వస్తున్నాయి. నేను చెప్పాను కదా మీకు మొత్తం ఇలా వస్తుంది. మొత్తం ఒక రిబ్బన్ కుచ్చులాగా కుచ్చులా వచ్చేస్తుంది అంతా. ఓకే, ఇప్పుడు దీని తర్వాత ఏం చేయాలి? మొత్తం ఇలా అల్లేసుకోవాలి. మనకి ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ అల్లాలి. నేను అల్లిని తెచ్చి చూపిస్తాను. ఓకే, నేను మీకు చెప్పాను కదండి, ఇదిగోండి ఇలా నేను సెట్ చేశాను అనమాట. నెక్లెస్, ఇయర్ రింగ్స్, రింగ్ అలా. నేను ఫస్ట్ చెప్పాను కదా మీకు, ఇది ఫస్ట్ ప్రాసెస్ ఇలా ఉండేది ముందు హ్యాండ్ బ్యాగ్. ఓకే, తర్వాత దాన్ని ఇలా క్రియేట్ చేసి నేను ఈ డిజైన్ చూపించాను మీకు ఇప్పుడు. ఓకే, ఇలా హెయిర్ పిన్ లా చేసుకోవచ్చు. ఓకే, ఇదేంటంటే రబ్బర్ బ్యాండ్ హెయిర్ కి. చిన్నపిల్లలకి ఒక్కొక్కసారి గోల్డ్ పడదు కదా మామూలుగా, వాళ్ళకి ఏంటంటే ఇవేం గుచ్చుకోదు, అంత స్మూత్ గా ఉంటుంది. ఓకే, సో మరి ఇవన్నీ చేయొచ్చు, బట్ ఇలా నెక్లెస్ లా చేయాలని ఎందుకు థాట్ వచ్చింది? అంటే మా పాప వేరే ఏం పెట్టుకోదంట, తనకి ఏమైనా 1 గ్రామ్ గోల్డ్ అవన్నీ పెడితే నచ్చదు. తన మెత్తగా ఉండాలి, అందుకని తన కోసమని క్రియేట్ చేశాను అనమాట. ఇలా ఒక మధ్యలో ఒక లాకెట్ పెట్టి చాలా బాగుంది. అంటే దీనికి ఇయర్ రింగ్స్ కూడా చేసినట్టున్నారు. అవునండి. ఓకే, మరి దీంట్లో కూడా ఒక స్టోన్ యాడ్ చేస్తే కొంచెం బాగుంటుంది. మరి హెవీగా ఉంటుంది కదా, హెవీ అయిపోతుందా? ఇప్పుడు మీరు ఈ లెంత్ ఇచ్చారు కదా, వీటిలో కూడా మనం చిన్న సైజులో కూడా చేసుకోవచ్చు అండి. ఓకే, చిన్నగా చేసుకోవచ్చు కదంటే. కొద్దిగా పెద్దగా ఉంటే ఇప్పుడు అంతా పెద్ద ఫ్యాషన్ అయిపోయింది కదా, అందుకని కొద్దిగా పెద్దగా చేస్తాను. ఓకే, కొంచెం పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు, చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు. ఓకే, మరి ఈ హ్యాండ్ బ్యాగ్స్ మనం షో చేసుకోవచ్చా, లేకపోతే బయట పిల్లలు వాడతారండి. ఇందులో సెల్ పెట్టుకోవచ్చు. ఓకే, మామూలుగా పిల్లలకి షాపింగ్ మనీ ఎలా ఇస్తే వాళ్ళు యూజ్ చేస్తారు. ఇప్పుడు మనం పెట్టుకుంటే వాళ్ళకి కూడా కావాలి కదా, ఇప్పుడు అన్ని కాంపిటీషన్ కదా పిల్లలు, అందుకని నేను చిన్న సైజ్ చేస్తాను అనమాట.
ఓకే అండి, చాలా బాగున్నాయి. మామూలుగా అయితే డోర్ మ్యాట్స్ ఇవి డెకరేటివ్ ఐటమ్స్ అన్ని చేస్తుంటారు ఊళ్ళో, బట్ డిఫరెంట్గా మీరు హెయిర్ క్లిప్స్, నెక్లెస్, ఇయర్ రింగ్స్ అండ్ రింగ్ కూడా తయారు చేస్తారు. రింగ్ కూడా. వావ్, ఊళ్ళతో కూడా ఇంత డిఫరెంట్ ఐటమ్స్ ఎలా చేయాలో మా సకులకు చేసి చూపించినందుకు భారతి గారు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సకలు ఆఖరి ఇల్లు నిర్మించిన మేస్త్రి బిల్డర్ వద్దకు వెళ్ళి ఇక తాను సెలవు తీసుకుంటానని చెప్పాడు. అప్పుడు ఆ బిల్డర్ ఆగమని చెప్పి ఈ ఇల్లు నీకోసమేనని చెప్పాడు. నా దగ్గర ఇంతకాలం అత్యంత శ్రద్ధతో పనిచేసినందుకు నేను బహుమతిగా ఈ ఇల్లు ఇస్తున్నానని అన్నాడు. ఆ మేస్త్రి చాలా బాధపడతాడు. తన కోసమే అని తెలిస్తే మరింత శ్రద్ధ చూపేవాడిని అనుకుని పశ్చాత్తాపడతాడు. అందుకే నేటి తరం అమ్మాయిలైనా అబ్బాయిలైనా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనం ఏ ఉద్యోగం చేసినా పూర్తి శ్రద్ధతో చేయాలి, ప్రేమతో చేయాలి. అప్పుడే మనం ఊహించని ఫలితాలు వస్తాయి. ఇవాళ మనం చేసే ప్రతి పని రేపటి మన భవిష్యత్తుని నిర్దేశిస్తుంది. మరి ఇవాళ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు మాకు రాసి పంపిస్తారు కదా. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023555540. మళ్ళీ రేపటి సఖీ కార్యక్రమంలో కలుసుకుందాం. అందాక సెలవా మరి. నమస్కారం.